స్పర్శతో నన్ను దీవించుము, దేవాని స్పర్శతో నన్ను తాకుము. ప్రియ సహోదరులారా, ఈ దినం ఎంతో ప్రత్యేకమైనది. మే 31వ తేదీన మనం పవిత్ర పరిశుద్ధ మేరీమాత యొక్క సందర్శన ఘట్టాన్ని స్మరిస్తున్నాం. ఆమె తన బంధువైన ఎలిజబెత్తును సందర్శించిన సంఘటన వినయం, ప్రేమ మరియు సేవా భావానికి ప్రతీకగా నిలిచారు. మరియమాత దేవుని పిలుపును వెంటనే స్పందించి తన స్వంత పరిస్థితులను పక్కన పెట్టి అవసరంలో ఉన్న వారిని చేరుకోవడం, ఇది మనందరికీ ఒక గొప్ప పాఠం. ఆమె జీవితాన్ని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఎప్పుడూ దేవుని చిత్తానికి తల వంచాలి మరియు మానవ సేవే మన ఆధ్యాత్మికతకు పునాది కావాలి. మేరీమాత నోటి నుండి వచ్చిన పవిత్రమైన ఒక మాట, ఆమె ఎప్పుడూ కూడా ప్రార్థించమని, ఇతరుల కోసం ప్రార్థించమని, మన కోసం ప్రార్థించమని ఆమె హృదయంలో ఉన్న నిస్సహాయత, కృతజ్ఞత మరియు భక్తిని ప్రతిబింబిస్తుంది. ఎప్పుడు కూడా మరియమ్మ గారు గర్వపడలేదు, గర్వించలేదు. కానీ దేవుడు తనని ఎన్నుకున్నాడన్న ఆశ్చర్యంతో తనను తాను తక్కువ చేసుకొని మహిమను దేవునికే అంకితం చేశారు. మరియమ్మ గారి యొక్క ప్రార్థనా జీవితం మన జీవితాల్లో ఎంతో విలువైనది. ఈ ప్రార్థనలో మనం ఒక తల్లి, ఒక సేవకురాలు, ఒక విశ్వాసి మాధుర్యాన్ని చూడగలుగుతాం. ఆమె మనందరికీ ఒక మాతృస్వరూపం, ప్రేమతో, కరుణతో, నిశ్శబ్దమైన బలంతో కూడిన ఒక తల్లి. మనం కూడా అదే వినయాన్ని మన హృదయాల్లో ఉంచుకొని దేవునికి సమర్పిత జీవితంగా జీవించుదాం. ఈ దినం మే 31వ తారీఖున నెల మొత్తము కూడా పరిశుద్ధ మరియమ్మ గారిని ధ్యానించుకుంటూ ప్రార్థించిన మనం ఈ మాతను గౌరవిస్తూ, ఆమె మాతృప్రేమను స్మరిస్తూ మన జీవితాల్లో ఆ తల్లి యొక్క నాయకత్వాన్ని కోరుకుందాం. ఆమె మన బాధల్లో ఓదార్పు ఇవ్వగలరు, మన సందేహాల్లో మార్గదర్శకం అవుతారు, మన ప్రార్థనలకు సహాయం చేయగలరు. మనము ఆమె చేయి పట్టుకొని ఆమె పై నమ్మకం ఉంచి మనం నడిచే మార్గాన్ని మనం చక్కగా అనుసరిస్తే అది మనల్ని ప్రభు ప్రేమలోకి, శాంతిలోకి నడిపిస్తుంది. ఎప్పుడూ కూడా మరియమాత అనుగ్రహం మన జీవితాల్లో ఉండాలని, మనకై మనం ప్రార్థించుకుంటూ, ఇతరుల కోసం ప్రార్థిస్తూ, మన జీవితాన్ని చక్కటి మార్గంలో సరిదిద్దుకుంటూ, సక్రమమైన మార్గాన్ని ఎన్నుకొని వక్రమైన మార్గాన్ని తృణీకరిస్తూ మంచి జీవితాన్ని, మంచి పద్ధతులతో, మంచి అలవాట్లతో జీవించుదాం. ఆమేన్.